హాయ్ అండి, అందరూ నమస్తే. నేను మీ లక్కీ వీడియోలో పచ్చిశనగపప్పుతో హెల్దీ స్నాక్ అండి. ఇంకెందుకు కలిసి రెడీ చేసుకుని వచ్చేయండి. పచ్చిశనగపప్పుని ఇలా నానబెట్టుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కని ఇలా కట్ చేసి వేసుకొని నీళ్ళు ఏం వేయకుండా మెత్తగా మిక్సీ వేసుకుందాం. శనగపప్పుని ఇలా మెత్తగా మిక్సీ వేసుకుంటే చాలు. దీంట్లో 3 స్పూన్లు శనగపిండి కూడా వేసుకుందాం. 1 స్పూన్ బియ్యపిండి, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, రుచికి తగినట్టుగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం కస్తూరి మేతి, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా వేసుకుంటాం. నీళ్ళేం వేయకుండానే కలుపుకోవాలి. ఈ తడితోటే సరిపోయిద్ది. ఆయిల్ వేడైతే చాలు. కొంచెంగా పిండి తీసుకొని ఇలా పకోడీలా వేసుకుందాం. పిండి అంతా కూడా ఇలా వేసుకుందాం. వేసిన వెంటనే కాకుండా 2 నిమిషాలు ఆగి తగిలిద్దాం. ఇలా వేగేటప్పుడు 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఘాటు పెట్టేసి ఇలా ఫ్రై అయితే చాలు. ప్లేట్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పకోడీ అయితే రెడీ అయినాయండి. నేనైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే వేసాను. మనం పాలకూర అయినా తోటకూర అయినా వేసుకోవచ్చు. ఇలా పచ్చిశనగపప్పులో చాలా టేస్టీగా ఉండేది, చాలా హెల్దీ అండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.